శివప్రసాద్ గారు చెప్పండి. బేసిక్గా మనకి మొదటి నుంచి ప్రకృతి సిద్ధంగా ఇచ్చిన కొన్ని వేల సంవత్సరాల నుంచి మన వ్యవసాయం జరుగుతూనే ఉంది. ఈ క్రమం లోపట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన విత్తనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే బేసిక్గా ఇక్కడ ఏమైంది అంటే 1960 తర్వాత మనకి గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే స్టార్ట్ అయిందో అధిక ఉత్పత్తి అనేటువంటి ఒక ఉద్దేశంతో సో వీళ్ళు ఏం చేశారు, హైబ్రిడైజేషన్ మొదలుపెట్టి ఉన్నటువంటి ఒక విత్తనాలను అనేది ఇది వాడితే ఉత్పత్తి రాదు, ఇది వాడాలి అని చెప్పడంతో ఏందా అన్ని బేసిక్గా కనుమరుగైపోయాయి. ఆ క్రమం లోపల మొత్తం ఉనికే పోయింది మొత్తం అంతా కూడా. సో ఎంత ఉనికిపోయిందంటే 1972-74 టైంలో ఆచార్య రిచార్డ్ అని సో మన ఒరిస్సాకి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ అనమాట. ఆయన పరిశోధనలో 74,000 రకాలు ఇండియా మొత్తంలో ఉన్నాయి. 74లో ఇందులో మొత్తం ఇండియా మొత్తంలో వరి రకాలు 74,000 రకాలు ఉన్నాయని ఆయన విత్ ప్రూఫ్ తోటి మొత్తం అంతా కూడా ఇప్పటికి కూడా కటక్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రోజు కర్మ ఏంటిది అని అంటే పరిస్థితి ఏంటిదంటే మా యొక్క నెట్వర్క్ లోపల మీతో అంతా సర్వే చేస్తే మొత్తం అంతా కూడా సుమారుగా ఒక 4,000 నుంచి 5,000 రకాలు మాత్రమే ఇప్పుడు ఉన్నట్టు అంచనా దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా ఈ ట్రెడిషనల్ సంబంధం. సో అంత దిగజారిపోయింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు అవి కూడా మన రాష్ట్రంలో చూస్తే అవి కూడా చాలా తక్కువే. సో 2013-14 నుంచి ఈ మూవ్మెంట్లోకి రావడం జరిగింది న్యాచురల్ ఫార్మింగ్లో. సో తిరిగిపోయినటువంటి ఒక ఈ విత్తనాలన్నీ కూడా సేకరణ చేసి డెవలప్ చేసి కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఇవ్వడం ద్వారా అలా మల్టిప్లై చేసుకుంటే వెళ్ళడం జరిగింది. అంటే వేస్తున్నారా రైతులు దేశీ అంటే దిగుబడి తక్కువ రాదనేది ఒక ప్రధానమైన ఇది కదా. అయితే దిగుబడి అనేది రకరకాలైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మీరు ఇందాక అడిగిన దానికి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అని అంటే ఈ దేశీ విత్తనాలే ఎందుకు వాడాలి అనేటువంటిది ఒక మేజర్ విషయాన్ని చూసుకుంటే సో ఈ యొక్క ట్రెడిషనల్ సీడ్ అనేది ఎటువంటి ఏ రకమైన వాతావరణానికి అక్కడ ఉండేటువంటి ఒక వాతావరణ పరిస్థితులకు అలవాటయ్యి సో అవన్నీ ఎన్విరాన్మెంట్కి అలవాటై అక్కడ ఉండేటువంటి చీడపీడలు కానీ ఆ భూమి తత్వానికి అలవాటయ్యి మొత్తం అంతా కూడా సో నిలబడగలుగుతాయి మొత్తం ఏదైనా కానీ. సో ఈ హైబ్రిడ్ అలా కాదు, ఎక్కడున్నా ఒకటే స్థితి. ఇప్పుడు తమిళనాడు లోపల ఒక ప్రాంతం లోపల ఉప్పు నీటిలో పెరిగేటువంటి ఒక వెరైటీ ఉంది, ఇదే తీసి ఆర్ఎన్ఆర్ తీసుకెళ్ళి అక్కడ వేస్తే వస్తుందా? రాదు. రాజస్థాన్ ఉండేటువంటి ఒక ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి ఒక వేడి ఉండేటువంటి ప్రదేశంలో ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేస్తే వస్తుందా? రాదు. సో లోకల్ పరిస్థితులకు అనుకూలంగా మొత్తం అంతా కూడా కన్వర్ట్ అయి ఉంటాయి మొత్తం అంతా కూడా చీడపీడల్ని కానీ అన్నింటినీ తట్టుకుంటాయి. ఇప్పుడు అదేమైపోయింది అని అంటే ఇక ఇప్పుడు ఏవన్ టెక్నాలజీ నాకు పిల్లోడు ఇలాగే పుట్టాలంటే ఇప్పుడు అలాగే పుట్టేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నాకు వంకాయ ఇలాగే ఉండాలి, ఎర్రగానే ఉండాలి, తెల్లగానే ఉండాలంటే మాడిపోయి మనకి ఎట్లా కావాలో అట్లా వస్తుంది. ఆహారం కూడా అట్లా తింటే ఇక న్యూట్రిషన్ వాల్యూ ఏముంటుంది మొత్తం అంతా కూడా.